వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసాదం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు ఏకే టీవీ న్యూస్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. 243-2025 అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే సంఘాల పట్ల నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ హరినారాయణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థి యువజన ప్రజాసంఘాల డిమాండ్. డిపి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజాసంఘాల నాయకులు గడ్డం నరసింహులు, ఓబులేష్ కత్తి, జగన్, ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ నిన్నటి దినం వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ అయిన హరినారాయణ వారిని విద్యార్థి యువజన ప్రజా సంఘ నాయకుల పట్ల ఆరోపణలు చేయడం జరిగింది. అందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన చేసిన అవినీతి అక్రమాలపై యూనివర్సిటీ అధికారులను, యూజీసీ న్యూఢిల్లీ అధికారులను బురిడీ కొట్టించి దొంగ పత్రాలతో న్యాక్ తెచ్చుకోవడం జరిగింది. అటానమస్ ఇంకా రాలేదు. అటానమస్ రావడానికి 2 ఎకరాల స్థలం, పక్కా బిల్డింగు, కనీస సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, పీహెచ్డీ చేసిన లెక్చర్ల రోస్టర్ విధానం, ప్లే గ్రౌండ్, ల్యాబ్ సౌకర్యాలు కలిగి ఉండాలని. అయితే నామ ఎరుకలయ్య ఆశ్రమానికి సంబంధించిన బాడుగ రూములు అయిన 5 డోర్ నెంబర్లతో ఆయన యూనివర్సిటీలో అఫిలియేషన్ కొరకు ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ వారి సంతకాలను ఫోర్జరీ చేసి 99 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ రాసుకుంటే ఇది గ్రహించిన సబ్ రిజిస్టర్ వారు ప్రొద్దుటూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో హరినారాయణపై 420 సెక్షన్ కింద మరియు 7 సెక్షన్ల కింద 2018లో కేసు నమోదు చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో మే నెలలో చాలామంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ఉద్దేశంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా కోర్సు అయిపోయిన విద్యార్థులను ఇబ్బందులు పెట్టి ఉంటే హ్యూమన్ రైట్స్కు సంబంధించిన కొంతమంది నాయకులు స్థానిక తహసీల్దార్ గారి నుండి ఆ సర్టిఫికెట్లను ఇప్పించడం జరిగింది. ఇలా అనేక విధాలుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన ఆస్తులను పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అలాగే గాంధీ రోడ్లోని మోర్ మార్కెట్ ఎదురుగా పెద్ద హోర్డింగ్ అటానమస్ పేరుతో ఎటువంటి పర్మిషన్లు గానీ లేకున్నా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని యూజీసీ వారిని, వైవియు యూనివర్సిటీ అధికారులను, ప్రభుత్వ అధికారులను మోసం చేసి ఈనాడు వెంకటేశ్వర కాలేజ్ని నడపడం జరుగుతోంది. ఈ సంఘటనపై దేవాదాయశాఖ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, విజయవాడ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ప్రొద్దుటూరు తహసీల్దార్ గారికి విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేస్తే అది తెలుసుకొని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులమైన మాపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఎస్పీ గారి పేరు చెప్పి ఒక లెటర్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీపై కేసులు కట్టిస్తానని చులకన స్వభావంతో మాట్లాడడం చిల్లర పనులు అంటూ విలేకరుల సమావేశంలో మమ్మల్ని హేళన మాట్లాడుతూ దూషించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనిపై మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం. తక్షణమే హరినారాయణపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు, యూజీసీని మోసం చేసినందుకు ఆయనపై తగిన కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులని కోరుతున్నాము. అతని ద్వారా విద్యార్థి యువజన ప్రజాసంఘాలమైన మాకు ప్రాణహాని ఉందని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, అధిక ఫీజులు రాబట్టకుండా చూడాలని, అటానమస్ పేరుతో ప్రజలను తప్పుడు దారి పట్టిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, జిల్లా అధికారులను, స్థానిక ఎమ్మెల్యే వారిని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజాసంఘాల నాయకులు బయన్న శ్రీను, బెనర్జీ దాసు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. రిజిస్టర్ను తప్పుడు దారి పట్టించి తప్పుడు వేలో రిజిస్టర్ చేసుకునేందుకు గాను అప్పటి సబ్ రిజిస్టర్ గారు అతని పైన కేసు కట్టించడం జరిగింది 2018లో. ఆ కేసు కూడా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇలా నువ్వు అనేక విధమైన అక్రమాలకు పాల్పడుతూ నీతి నిజాయితీగా విద్యార్థి సంఘాలుగా మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే మా పైన
తప్పుడు ఫిర్యాదులు చేస్తామని చెప్పేసి, తప్పుడు కంప్లైంట్లు ఇస్తామని చెప్పేసి మాట వినకపోతే గనక మేము ఏమైనా చేస్తాము, మీకు ప్రాణహాని కూడా తలపెడతామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాడు. కావున మేము పోలీసు అధికారులను, ప్రొద్దుటూరు పోలీసు ఉన్నతాధికారులను ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే అతన్ని కస్టడీలోకి తీసుకొని మాకు ప్రాణరక్షణ కల్పించాలని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి, చీటింగ్ కేసులున్నాయి, అక్రమ కేసులున్నాయి, అతని పైన అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి మేము ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం.